సిస్టర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మెటీరియల్లో. దీంట్లో ఇమిటేషన్ కూడా వచ్చింది, అది కూడా నేను ఇదే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఇచ్చాం. 2 నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ ఒకటే నెంబర్ ఇచ్చామనుకోండి, అదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే. డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు. అలాగే కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటీటీసీ అండ్ పోస్టల్ ఉంటుంది. పోస్టల్ అయితే కనుక మీరు ప్రతి ఒక్క వీడియోలో ఆర్డర్ చేసుకున్నప్పుడు మెన్షన్ చేయండి మాది పోస్టల్ మాత్రమే అని చెప్పేసి. మినిమం 5 వర్కింగ్ డేస్లో డిటీడీసీ వచ్చేస్తుంది, 10 వర్కింగ్ డేస్లో మనకి పోస్టల్ అయితే వచ్చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ పోస్టల్కి కనుక మేము పెడితే 10 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీరు ఏదైతే ట్రాకింగ్ నెంబర్ ఉంటుందో ప్యాక్ మీద ఉంటుంది, అది ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్లో చూపించినా కూడా ఇచ్చేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ అది. అండ్ ఇంకొకటి, మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి. చేస్తే వాళ్ళు ఉంటే ఉంది అని చెప్తారు, లేదు అని చెప్తారు. ఉంది అని చెప్తే కనుక మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీకు స్కానర్ పెట్టేస్తారు, లేకపోతే నెంబర్కి స్కానర్ పెడతారు. స్కానర్కి మీరు అమౌంట్ పే చేసేయండి. ఓకేనా? పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ట్రాన్సాక్షన్ ఐడితో సహా స్క్రీన్ షాట్ ఉండాలి. ఆ తర్వాత క్లియర్గా మీ అడ్రస్ కూడా ఉండాలి. ఇది టోటల్గా ప్రాసెస్ అండి. ఇప్పుడు దీంట్లో ఇమిటేషన్ కూడా వచ్చేసింది సిస్టర్. ఇదే సేమ్ లైన్స్తోనే ఉంటుంది, కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ చేస్తారు. అంటే ఇమిటేషన్ మీన్స్ ఇది ఫ్యాబ్రిక్ టోటల్గా చేంజ్ అండి, కానీ చూడడానికి లాంగ్ నుంచి ఎలా ఉంది, ఇప్పుడు నేను నుంచుని చూపిస్తాను కదా ఈసారి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను ఇది అంతకుముందు తెప్పించాను. ఇది కూడా బనారసీ జార్జెట్లోనే వచ్చింది. ఇది మనకి బనారసీ బటర్ సిల్క్ మెటీరియల్ అనమాట. క్లాత్ బాగుంటుంది. నేను కూడా ఒకసారి తీసుకున్నాను. దానికి సంబంధించిన బ్లౌజే, అంటే మరీ గ్రాండ్గా ఉండే ఫంక్షన్స్కి కాకుండా బర్త్డే ఫంక్షన్స్కి వాటికి మనం వేసుకునే విధంగా అయితే ఉంది. నుంచుని నేను చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈ శారీ ఎలా ఉంది అనేది ఒకటి చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు క్లియర్గా ఇంకా ఇది చేస్తాను. ఇదిగోండి శారీ క్లాత్. ఇది టోటల్గా ఎట్లా ఉంటుందంటే పట్టు సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. లైన్స్, స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఈ చెర్రీ రెడ్ కలర్, ఇది చెర్రీ రెడ్ కలర్ అండి. కలర్ కూడా చెప్తున్నాను, చెర్రీ రెడ్ కలర్. ఇలా లైన్స్లో కొంచెం గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేస్తే కనుక కాపీరైట్ ఉండదు. సేమ్ ఇలాగే ఉంటే కనుక కాపీరైట్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇమిటేషన్ ఇలా తయారు చేయరు. కొంచెం గ్యాప్సో లేకపోతే ఇక్కడ బాడీ షేప్లో ఏదైనా తేడానో అలా పెడితేనే కాపీరైట్ ఉండదు అనమాట. సో నేను ఈ శారీ క్లియర్గా ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. డీర్స్ డిజైన్ వచ్చింది. ముస్లిం సిస్టర్స్ డీర్స్ అండ్ బర్డ్స్ని అయితే యూజ్ చేయరు కాబట్టి వాళ్ళు తీసుకోవద్దు. టోటల్గా డీర్స్ డిజైన్. ఇది మనకి గోల్డ్ టిష్యూ లైన్ ఒకటి ఇచ్చారు. ఇది మనకి పళ్ళు అండి. సేమ్ యాజ్ డీస్గా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో క్లాత్ తేడా అయితే ఉండొచ్చు, మీరు చూసుకోండి. తక్కువ రేట్ అయితే కనుక చెప్తున్నాను. ఇది ప్యూర్ మెటీరియల్. ఇంతకన్నా ఎక్కువ రేట్ పెట్టారంటే మార్జిన్ ఎక్కువ వేసుకుని పెట్టచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇలా వచ్చింది. ఇది పళ్ళు, ఇది టోటల్గా శారీ. దీంట్లో మనకి కట్టంచ్లో మాత్రం మనకి ఇట్లా లైన్స్, సెల్ఫ్ లైన్స్ లాగా గోల్డ్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు సిస్టర్. ఇలా ఉంటుంది అనమాట. ఇది కట్టంచు. ఇంత మాత్రమే వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ స్టార్ట్ అయిపోయింది. అందుకని నేను ఇక్కడ వరకు పట్టుకుని మీకు చూపిస్తున్నాను. అలాగే ఇది బ్యాక్ రివర్స్లో అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా కటింగ్ వచ్చేసింది. మీకు ఎక్కడైనా శారీస్కి పడుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. టోటల్గా కటింగ్ అయితే వచ్చేసింది డీర్స్ డిజైన్తో. ఫ్రంట్ ఎంత మంచిగా అయితే నీట్గా ఫినిషింగ్ ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది, చూడొచ్చు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండి. అది కూడా నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది కూడా థ్రెడ్ వీవింగ్తో ఉన్నటువంటి బ్లౌజ్. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను సిస్టర్స్. మళ్ళీ ఇదేమో అనుకున్నారు, ఇలా కాదు. ఇది ఇట్లా ఉంటుంది. మనం ఎట్లయినా లైనింగ్ ఇస్తాం. ఇప్పుడు నేను కట్టుకున్న బ్లౌజ్ని ఇది ఒకసారి చూపించమా. నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, మనకి ఇలా ఉంటుంది. వెయిట్ అయితే మాత్రం పెద్దగా మనం భరించలేనంత వెయిట్ అట్లా ఏం లేదు, కానీ ఇది మనకి ప్యూర్ మెటీరియల్ వస్తుంది, ప్యూర్ టిష్యూ వస్తుంది. ఓకే, ఇది మనకి బ్లౌజ్ పార్ట్. టోటల్గా ఈ శారీ అయితే మీరు చూసారు కదా, క్లాత్ వచ్చేసి మనకి బనారసీ బటర్ సిల్క్ మెటీరియల్తో వచ్చింది. ఇది టోటల్గా ఇది. అలాగే ఇమిటేషన్ చెప్పాను కదా సిస్టర్, మీకు కొంచెం దగ్గరగా కూడా చూపిస్తాను ఇమిటేషన్. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్. దీని రేట్ మళ్ళీ వేరే ఉంటుంది, మీకు ఇది తగ్గుతుంది రేట్. కాకపోతే నాకు సేమ్ డిజైన్ దొరకలేదు తెప్పిద్దామంటే. ఇది నేను అంతకు ముందు తెచ్చినటువంటి డిజైన్. మీకు లాంగ్ బ్యాక్ నాకు చూపించు. మీకు లాంగ్ బ్యాక్ లైవ్లో కూడా ఒకసారి చూపించాను. బనారసీ జార్జెట్ శారీస్ వచ్చాయండి, కొంచెం మంచి శారీస్ అని చెప్పాను కదా, అది ఇది.
తర్వాత ఇప్పుడు మనకి ప్యూర్ మెటీరియల్ వచ్చింది. అప్పట్లో వచ్చింది ఇదే కాబట్టి నేను ఇది చెప్తున్నాను. రేట్ తక్కువ అని అంటే గనుక ఇలా వస్తుంది. అప్పుడు వచ్చిన డిజైన్ ఇది. ఇట్లా స్ట్రైట్ లైన్స్‌తోనే ఉంటది అది కూడా. ఇది ఒక టైప్ ఆఫ్ సిల్కీ మెటీరియల్‌లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ మీకు అర్థమైపోతది చూడండి. ఒక టైప్ ఆఫ్ సిల్కీ మెటీరియల్, కట్ బూటీ ఇలా ఉంటది బ్యాక్. జాయింట్స్‌తో కొంచెం జాయింట్స్ వచ్చినాయి. కట్ బూటీతో వస్తుంది. చూడ్డానికి ఎలా అంటే ఇదే చీర ఇది మళ్ళీ పింకిష్ రెడ్ అండి. టోటల్‌గా రెడ్ కాదు. ఈ రెడ్‌కి వేరియేషన్ చూపిస్తాను ఉండండి. బ్యాక్‌లో తెలిసిపోద్ది. టోటల్‌గా చెర్రీ రెడ్ వస్తుంది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ రెడ్. అంటే ఇది పెట్టకుండా గనుక నేను ఇది చూపిస్తే ఇది మనకి ప్యూర్ లాగా కనిపిస్తది. ఈ 2 పక్క పక్కన పెట్టి చూపించాను కాబట్టి ఇలా. అలాగే ఇదే డిజైన్ ఇప్పుడు నేను ఏదైతే ప్యూర్ చెప్పానో ఇదే డిజైన్‌లో కూడా మనకి ఇమిటేషన్స్ వచ్చేస్తాయి. మరి వచ్చినాయేమో నాకైతే తెలీదు మార్కెట్‌లో. నేను తెప్పించింది మాత్రం చెప్పాను కదా పెద్ద షోరూమ్. అక్కడి నుంచి చాలా వాటికి వెళ్తాయి. ఇది మీకు 2000 చిల్లర, 3000 చిల్లర కూడా ఈ సారీస్‌ని అయితే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇమిటేషన్ చెప్పిన దానికి బ్లౌజ్ కూడా అండి వాళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజే ఇచ్చారు. కాకపోతే ఇలా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను ఏదైతే రెడ్ కలర్ శారీ తీసుకున్నానో దీంట్లో పర్పుల్ కలర్ కూడా వచ్చింది. 2 కలర్సే వచ్చినాయి మార్కెట్‌లోకి. తర్వాత ఏమన్నా కలర్ చార్ట్ వస్తదేమో నాకు తెలీదు కానీ 2 కలర్స్ అయితే ప్రెజెంట్ వచ్చాయి. మనకి పర్పుల్ అనేది ఎప్పుడూ ఉంటది కదా! ఇమిటేషన్ చెప్పాను కదా! ఇమిటేషన్‌లో పర్పుల్ వచ్చింది. ఇది ఇమిటేషన్. ఇమిటేషన్‌లో పర్పుల్ వచ్చేసింది. క్లాత్ కూడా తేడా ఉంటది. దీనివి టోటల్‌గా దీని లుక్ వేరు, దీని క్లాత్ వేరు. ఇది బనారసి బటర్ సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి జార్జెట్ టైప్ ఆఫ్ వస్తుంది. దీంట్లో 2 కలర్స్ లాంచ్ చేస్తే దీంట్లో కూడా మనకి 2 కలర్స్ లాంచ్ చేశారు. సో నేను అందుకోసం ఆ వేరియేషన్ చూపించడం సేమ్ డిజైన్ తెప్పిస్తేనే ఇంకా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకున్నా. కానీ నాకు సేమ్ డిజైన్ దొరకలేదు. దానికోసం మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఏదో ఒకటి మీకు శాంపిల్‌కి చూపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ కలర్ ఒకటే తెప్పించాను. ఈ కలర్ కూడా అండి మీకు ఇవి మాత్రమే కాదు. క్వాంటిటీ ఇవి మాత్రమే కాదు. నాకు ఇంకా ఫోల్డింగ్స్ తీయడానికి కష్టమయ్యి ఇక్కడ వరకు తీపించి ఇమ్మీడియట్‌గా నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంకా ప్యాకింగ్స్ అవ్వలేదు మనకి. ఆర్డర్ చేసుకున్న ప్యాకింగ్స్ అవ్వలేదు. దానివలన ఏంటి అంటే తీసిన వరకు చాలు. జనంకి మనకి తెలుసు ఎంత క్వాంటిటీ తెప్పిస్తామో అనే ఒక అర్థమైపోతుందని చెప్పేసి ఇది మాత్రమే. మనకి దగ్గరగా 75-100 సారీస్ మినిమమ్ ఉంటాయి. ఒకవేళ అయిపోతే గనుక నేను మళ్ళీ రీస్టాక్ చేస్తాను. రీస్టాక్ చేపించిన తర్వాత మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము. ప్రీ ఆర్డర్స్ లేవు. ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ తీసుకున్న కానించి ఇది రాకుండా వాళ్ళు ఇంకొకటి ఆర్డర్ చేసుకోలేరు. ఎందుకంటే దీని మీద ఫస్ట్ నమ్మకం కలగాలి కదా! వాళ్ళకి కలగకుండా ఇంకొకటి తీసుకోవాలంటే తీసుకోలేరు. కాబట్టి నేను మళ్ళీ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఆర్డర్ అయితే తీసుకుంటా. ప్రెజెంట్ అయితే క్వాంటిటీ ఇది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూపిస్తాను అని చెప్పాను కదా! బ్లౌజ్ మోడల్ కానీ ఇది కానీ ఒకసారి ఇప్పుడు అది చూద్దాం. చూడండి లుక్ ఎలా ఉంటుందంటే మనకి పాతకాలం పట్టు శారీస్ క్వాలిటీ ఉంటది కదా! లైక్ అలా ఉంటదనమాట మనకి చూడ్డానికి అంతా కూడా. ఇదిగోండి కట్టినా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి. క్వాలిటీ పరంగా అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు కూడా ప్యూర్ మెటీరియల్ తెప్పించడానికి ట్రై చేస్తా. లేదు సెకండ్ క్వాలిటీ వచ్చిందంటే ఇది సెకండ్ క్వాలిటీ సిస్టర్స్ అని చెప్పేస్తాను. ఎందుకంటే మీకు అది అదేం సారీ నీతా అంబానీ శారీస్‌లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ నేను తీసుకున్న దాంట్లో పెద్ద బార్డర్ వచ్చింది. సెకండ్ క్వాలిటీకి వచ్చేసరికి చిన్న బార్డర్. సెకండ్ క్వాలిటీ చూపించినప్పుడు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు సేమ్ లాగా ఉంది అని. నేను ఫస్ట్ క్వాలిటీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ బోర్డర్కి తేడా ఆ వేరియేషన్ తెలిసింది అనమాట. బోర్డర్స్ ఇక్కడ బోర్డర్ సపరేట్‌గా వెంటనే చూపించేసరికి ఆ వేరియేషన్ తెలిసింది. లేకపోతే ఎవ్వరూ కనిపెట్టలేరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను ఇది సెకండ్ క్వాలిటీ అని ఓపెన్‌గా చెప్పేశాను. ఓకేనా? ఇది చూడండి శారీ లుక్ ఇలా ఉంటది. నేను మామూలుగా ఇలా పెట్టి చూపిస్తున్నా. డిజైన్ కట్టుకుంటే వేరియేషన్ కోసం చూపిస్తున్నా. అండ్ పళ్ళు ఆల్సో ఇలా ఉంటుంది. చాలా మంచిగా చాలా గ్రాండ్‌గా కనిపిస్తూ ఉంటుంది పళ్ళు. ఓకేనా? బ్లౌజ్ చూడండి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌కి ఇది మనకి ఇలా క్రీపర్ అంతా కూడా వీవింగ్ అండి. ఇక్కడ కూడా ప్రింట్ అయితే ఉండదు ఈ శారీస్‌లో. అలాగే నెక్ మోడల్ ఇలా పెట్టించుకున్నాను. కనిపిస్తున్నాయా ఇవి? 2 బయటకు వచ్చాయా?
ఓకే. ఇలా డీప్ నెక్‌లో నేను డిజైన్ చేయించుకున్నాను. నాకెందుకంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇది కాస్ట్ కూడా ఎక్కువ కాదు కాబట్టి మనకి అందుబాటులో ఉండే రేట్స్‌లో ఉందని చెప్పేసి నేను ఈ కలర్ కూడా తీసుకున్నాను. అంతకుముందు ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ శారీలో కూడా రెడ్ బ్లౌజ్‌తో తీసుకున్నాను. మళ్ళా నాకు చాలా రోజుల తర్వాత రెడ్ కలర్‌లో కొంచెం పార్టీ వేర్ లుక్‌లో మంచిగా కనిపించే శారీ అనమాట ఇది. ఓకేనా? ఇలా పళ్ళు చాలా పెద్దది తీసేసాను కదా! ఎలాడిపోతుంది. అందుకని నాకు కుచ్చిళ్ళు ఇలా కనిపిస్తున్నాయి. మీరు పర్ఫెక్ట్‌గా కట్టుకుంటారు కాబట్టి మీకు బావుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఓపెన్ చేసిన శారీస్ క్వాంటిటీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మనకి బెయిల్ ఓపెన్ చేయాల్సిందుంది. అది కూడా ఓపెన్ చేసిన తర్వాత వీలైతే నేను వీడియో జస్ట్ శారీస్ వీడియో పెడతా. ఓకేనా? లవ్ యూ ఆల్. తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్క్రీన్ మీద నంబర్‌కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ.